హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో ఏంటంటే మా కజిన్ లలిత వాళ్ళ పాపకి పేరు పెట్టే ఫంక్షన్. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అన్నీ అక్కడే. సో చూసారు కదా, ఐటమ్స్ వచ్చేసి ఇడ్లీ, వడ అండ్ అలాగే 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అనమాట. యాక్చువల్గా నేను రావడం కొంచెం లేట్ అయింది. ఇది వచ్చేసి మెయిన్ సమ్మర్ హాలిడేస్లో అనమాట. ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం కొంచెం లేట్గా చేస్తున్నాను, కానీ అప్పటికి విహాన్ అండ్ అలాగే మా హస్బెండ్ రావడం లేట్ అయింది. సో అందుకనే నన్ను మావయ్య తీసుకొచ్చాడు అనమాట ఫంక్షన్కి. అండ్ నేను కింద టిఫిన్ చేసేసి పైకి వచ్చాను. ఆల్రెడీ ఇంట్లో చుట్టాలందరూ కూడా వచ్చేసారనమాట. సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా గ్రాండ్గా కూడా జరిగింది. ముందు రోజు ఏంటంటే వర్షం అది పడింది అనమాట. సో ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి చాలా ఇంట్లోనే అది ప్లాన్ చేశారు. ఫంక్షన్ వచ్చేసి పేరు పెట్టడం అండ్ అలాగే ఉయ్యాల్లో వేయడం. ముందే ఉయ్యాలంతా నీట్గా డెకరేట్ చేశారనమాట. పచ్చిపూలతో బాగా చేశారు, సింపుల్గా బాగా చేశారు. అండ్ అలాగే కరెక్ట్గా టైంకి వచ్చానమాట. మార్నింగ్ ముహూర్తం ఉదయం 10 వీళ్ళు ఏంటంటే లలిత వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు. సో ఫస్ట్ అక్షింతలు అవి వేసి పాపకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అవి వాళ్ళు ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ అలాగే మా అత్తయ్య మావయ్య అన్నమాట. చెవుల పేర్లు చెవులు చెప్పాలా, గట్టిగా చెప్పండి, చెప్పండి మాకు వినబడాలి కదా. కనబడాలి, కాసు పెడితే 2 కాసు 3 కాసులు రావాలి. ఒక్క నిమిషం. ముందు పేరు చెవులో. అవును, స్వీట్ పెట్టుకొని నోట్లో చెప్తారు. ఏసీ అమ్మా. సో చూసారు కదా, అత్తయ్య మామయ్య అయితే నెక్లెస్ ఇచ్చారనమాట. నెక్లెస్ కాదు, చైన్. దానికి కింద చిన్న లాకెట్లా ఉంది. అది బోత్ సింపుల్గా చిన్న నెక్లెస్ టైప్ అండ్ అలాగే కావాలంటే రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు. తను కాలేజ్కి వెళ్ళే వరకు యూజ్ చేయొచ్చు. అంత బాగుంది చైన్ అయితే మాత్రం. తను మేబీ లలిత జ్యువెలరీస్లో అనుకుంటా తీసుకుంది. లాకెట్ వచ్చి చైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ముందు రోజు పాప నేమ్ అనేది బోర్డులో రెడీ చేశారనమాట. సో మిషిత సాయి అనే పేరు అయితే పెట్టారు పాపకి. మా మీద ఏదో రావాలనుకుంటా. సో అందుకని మిషిత సాయి అని పేరు పెట్టారు. చాలా లేటెస్ట్గా ఉంది పేరు. మా రిలేటివ్స్లో ఎవరికి కూడా మిషిత అనే పేరు అయితే లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం విన్నాం అనమాట మేము కూడా. అండ్ పాపను చూసారా, పాప హెయిర్ ఎంత బాగుందో. అసలు పుట్టినప్పుడే పాప హెయిర్ చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో ఎవరికి కూడా అంత ఒత్తుగా జుట్టు అది నేను చూడలేదన్నమాట. బట్ ఎక్కువ చెప్తే దిష్టి తగులుతుంది, అందుకే నేను పెద్దగా చెప్పట్లేదు. అండ్ ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే అబ్బాయి తరపున, వినయ్ తరపున వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు అక్షంతలు ఫస్ట్ లలిత తరపున వాళ్ళు అండ్ అలాగే వినయ్ తరపున వాళ్ళు పేరెంట్స్ వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళు, చిన్నత్త వాళ్ళు, ఇంకా అందరూ కూడా అలా అక్షంతలు అవి వేసేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే ముందు రోజు వర్షం పడింది కదా, సో నెక్స్ట్ డే కూడా వర్షం పడుతుందని చెప్పేసి బూర్లు ఎగరేసారనమాట. నాకైతే అసలు ఈ ట్రెడిషన్ అనేది అస్సలు తెలీదు. బూర్లు ఎగరేయడానికి వెళ్దాము అని అంటే ఇదేంటిది అని అడిగితే అప్పుడు మా మమ్మీ చెప్పిందనమాట. వర్షం అదే ఏమైనా మనం ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటే వర్షం వచ్చి డిస్టర్బెన్స్ చేయకుండా వర్ణదేవుడికి దండం పెట్టుకొని బూర్లు అవి మనం సమర్పించుకుంటామంట. పూజ అది చేసుకొని, స్వామి మా ఫంక్షన్ అది కంప్లీట్ అయ్యే వరకు డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి పూజ అది చేస్తామన్నమాట. నిజంగా మన దాంట్లో ఇలాంటి ట్రెడిషన్స్ ఉంటాయని నాకు ఎప్పుడు కూడా అంతలా నేను అబ్జర్వ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇది చూడటము. అండ్ అలాగే వాళ్ళు ఏదైతే వేసారో అప్పటికి అసలు ఫంక్షన్లో వర్షం అయితే రాలేదు. మేమైతే వర్షం వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాం. బట్ అలాగే ఫంక్షన్ అయితే మాత్రం బాగా జరిగింది. రెడీ క్యాచ్. క్యాచ్ పడతారా? పైకి ఎగరేస్తే పట్టుకుంటారు అంతే. పూరి అంతే. ఓకే, జాగ్రత్త, నోట్లోకి వెళ్ళిపోతుంది.
ఏ క్రికెట్ అనుకుంటున్నావా? అంత హైట్ వేస్తున్నావు, మెల్లగా ఇవే, అంత పైకి కాదు, మెల్లగా. అది ఆవిడకి బోల్డ్ పడ్డాయి. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని పడినాయో చూపించండి ఒకసారి. అబ్బో మీకే ఎక్కువ పడినాయి, మీరే హైయెస్ట్, మీరే హైయెస్ట్. సో చూసారు కదా, ఫైనల్గా బోర్లు వేయడం అయితే అలా జరిగిందనమాట, సరదాగా. అండ్ ఇంకా ఒక్కొక్కళ్ళు కూడా వచ్చి అక్షంతలు వేయడం అలాగా స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా మమ్మీ అయితే పాపకి గిఫ్ట్ ఇచ్చేసింది అనమాట, డ్రెస్ అండ్ అలాగే గోల్డ్ లాకెట్ ఇచ్చింది మమ్మీ. అండ్ నేను ఇక్కడ ఇంకా అక్షంతలు వేయడానికి రాలేదు. అండ్ నేనైతే మా హస్బెండ్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్ అయితే పైన అలా రన్ అవుతుంది అండ్ కింద వచ్చేసి లంచ్ టైం అయిపోయింది. సో లంచ్కి పెట్టిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి పులిహార, నెక్స్ట్ వచ్చి బ్రెడ్ హల్వా. భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. వీళ్ళది క్యాటరింగ్కి ఇచ్చేసారనమాట. ఎవరైతే లలిత మ్యారేజ్కి చేసారో ఐటమ్స్ ఆ రోజు ప్రిపేర్ చేసారో వాళ్ళకే ఇచ్చారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వడ అనమాట. ఒక్కొక్క ఐటమ్ కూడా నేను చూపిస్తాను చూడండి. పులిహార అండ్ అలాగే వెజ్ బిర్యానీ అక్కడ ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ అయితే వచ్చింది. అండ్ అలాగే మష్రూమ్ కర్రీ ఒకటి, ఇంకొకటి ఏంటంటే మామిడికాయ క్యాష్యూ కర్రీ అనమాట. నాకు కర్రీస్ కూడా గుర్తున్నాయి ఎందుకంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రై వచ్చి దొండకాయ కొబ్బరి కూర వేసి ఫ్రై చేశారు. దొండకాయ బెండకాయ సంథింగ్, ఆ వీడియో తీసి ఛానల్లో అయితే మర్చిపోయాను, బట్ కర్రీస్ అయితే గుర్తుపెట్టుకున్నాను. అండ్ అలాగే వైట్ రైస్, పప్పు మామిడికాయ. అండ్ ఇది వచ్చేసి ఉల్లిపాయ ఆవకాయ అంట, చాలా బాగుంది. ఆవకాయ ఫ్లేవర్ ఉల్లిపాయ వేసి చేశారు. అండ్ అలాగే సాంబార్, పెరుగు, ఇవన్నీ కూడా ఫస్ట్ మేము ప్లేట్లో పెట్టించేసుకున్నాం అనమాట ఐటమ్స్ వచ్చిన వెంటనే. ఎందుకంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి కదా, సో అందుకనే మొత్తం ఏదైతే మనం లంచ్లో పెడుతున్నామో అవన్నీ కూడా పెట్టేసి అండ్ అలాగే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నారు. అండ్ అండ్ ఇక్కడ ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇక్కడ నేను పాపకి వెండి గ్లాస్ లాంటిది ఇచ్చాను చిన్నది, సో దట్ ఏంటంటే తను పాలు తాగేటప్పుడు యూజ్ అవుతుంది కదా. సో నా ప్రజెంటేషన్ అయితే అదనమాట. ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాము. సో ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగింది. వర్షం రాకుండా బూర్లు వేసినందుకు వర్ణదేవుడు మమ్మల్ని సేవ్ చేశాడు. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకెలాగో ఇంటి వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం. ఇదేంటంటే సిఎన్సి కటింగ్కి అయితే వచ్చామన్నమాట పూజా రూమ్కి. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏదో సమ్ గుడికి అయితే డోర్ అనేది ఇలా చేస్తున్నారనమాట చెక్కతో. సో ఇంకా మాది పట్టుకొని అయితే వచ్చాం. మా షీట్ వచ్చేసి మేమేంటంటే కొరియన్ మీద కటింగ్ అది చేయించుకున్నాం. వాళ్ళ దగ్గర వాళ్ళు వేసిన ఫొటోస్ అయితే మాకు ఇచ్చారు, బట్ నాకంటూ ఒక ఐడియా ఉందన్నమాట పూజా రూమ్ ఎలా డిజైన్ చేయాలి ఏంటి. అండ్ మాకున్న తక్కువ స్పేస్లో మేము ఏదైతే అనుకున్నామో అది అన్కంజెస్టెడ్గా రాకుండా షేప్ అనేది ఎలివేట్ అవి చాలా బాగా వచ్చేలాగా ప్లాన్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ డిజైన్ అయినా అనుకోండి, మనకున్న స్పేస్ని బట్టి ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఒకళ్ళకి వేసింది అయితే మాత్రం చాలా బాగుంటుంది. అదే చూసి డిజైన్ మనకి కావాలనుకోండి, మనకున్న స్పేస్కి డిజైన్ అదే డిజైన్ వేసిన అందం రాదు, ఎందుకంటే అది ఫేస్ అనేది నొక్కేస్తుంది అనమాట. సో అలాగా నేనేంటంటే వెంకటేశ్వర స్వామి నామాలు వేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను పైన, డోర్ పైన అనమాట. ఒక థీమ్లో ప్లాన్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ వేసినవి చూపించారు నాకు, బట్ అవేంటంటే అంతలా అనిపించలేదు. సో నేను ఏంటంటే పింట్రెస్ట్లో తీసి నాకు ఎక్కడైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో ఎంతెంత సైజుకి రావాలి అండ్ ఫిట్ చేసినప్పుడు కొంచెం స్క్రూస్లోకి వెళ్ళిపోతుంది కదా, సో దాన్ని బట్టి అడ్జస్టబుల్ చేయాలని చెప్పి నేను డైమెన్షన్స్ మీటర్స్తో సహా అతనికి చెప్తున్నాం నేను మా హస్బెండ్ ఇక్కడ. అండ్ నామాలు 3 నామాలకి ఒక్కొక్క నామం ఎంతెంత డిస్టెన్స్ రావాలనేది కూడా క్లియర్గా చెప్పాం. అండ్ సెంటర్కి వచ్చేసి ఓంకారం అనేది పెట్టించుకున్నాం అనమాట. సో అలా ప్లాన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫుల్ ఫోటో వేయించేద్దాము కటింగ్, సిఎన్సి కటింగ్ అని అనుకున్నాను, బట్ మాకున్న స్పేస్కి ఏంటంటే ఫేస్ అనేది అన్కంజెస్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్
లక్ష్మీదేవి అనుకున్నాను, మళ్ళీ అన్కంజెస్టెడ్ అయిపోతుంది. సో అలా నేను ప్లాన్ చేశాను అనమాట. ఫైనల్గా మీకు హోమ్ టూర్లో చూపిస్తాను నా పూజా రూమ్ ఎలా వచ్చిందో. అండ్ ఇంకేంటంటే ఇంకా చాలా టైం అయింది, తిరిగి అలసిపోయాం కదా. ఇంకా ఫైనల్గా డిన్నర్కి అయితే రిషితా గ్రాండ్కి వచ్చామన్నమాట. రీసెంట్గా రాజమండ్రిలో 3 కొత్త రెస్టారెంట్స్ అయితే ఓపెన్ చేశారు. ఒకటి రిషితా గ్రాండ్, ఒకటి సాల్ట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ రెస్టారెంట్ సంథింగ్ లైక్ దట్. నేను వెళ్ళలేదు దానికి, బట్ రిషితా గ్రాండ్కి అయితే వెళ్ళాం. మెనూ అయితే చాలా చిన్నగా ఉంది. స్టార్టింగ్లోనే ఏంటి ఇంత చిన్న మెనూ పెట్టారంటే చెఫ్స్ వాళ్ళు రాలేదు, అవైలబిలిటీ లేదు, బట్ ఉన్న వాళ్ళ దాంట్లో బెస్ట్ ఉంటాయి పెట్టామని చెప్పేసి అన్నారు. ఎనీవేస్ మేమైతే చాలా సింపుల్గా ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ కదా కొంచెం మెయింటెనెన్స్ అది ఇబ్బందిగా ఉంది, సర్వింగ్ అది కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఇక్కడ మీకు రెస్టారెంట్ యాంబియన్స్ ఎలా ఉందో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం కిచెన్లో మనం ఏదైతే ఐటమ్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా అలాగా స్టిక్ చేసి ఒక సెల్ఫీ ప్లేస్ లాగా అలా పెట్టారనమాట. ఒక ఫోటో టైప్ లాగా అలా పెట్టారు. సో బ్యాక్గ్రౌండ్ మనకి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది. కిచెన్లో వాడే బాటిల్స్ అండ్ అలాగే బౌల్స్ మొత్తం అన్నీ కూడా పెట్టారు. అండ్ ప్లేస్ కూడా కొంచెం అన్కంజెస్టెడ్ అయింది. అంటే వాళ్ళు ఉన్న రష్కి వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే ఎవరు లేరు, బట్ మేము వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక్కొక్కళ్ళు రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం రెస్టారెంట్ సంబంధించి వెజ్, నాన్ వెజ్ అండ్ అలాగే టిఫిన్ సెషన్ అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్లా ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఓన్లీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ మాత్రమే ఓపెన్ అయిందంట. షెఫ్స్ అది అవైలబిలిటీ ఉన్న తర్వాత సో రిమైనింగ్గా ఓపెన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పారు. ఫైనల్గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. ఇన్నర్గా అంబియన్స్ అయితే మాత్రం కూల్ అండ్ నీట్గా చాలా బాగుంది. కొంచెం మెయింటెనెన్స్ అండ్ కొంచెం సర్వింగ్ బాగా చేస్తే ఇంకొంచెం సాటిస్ఫై అవుతున్నాను. అంటే నేను స్టార్టింగ్లో వెళ్ళాను, బట్ ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలీదు. అండ్ ఎనీవేస్ ఫైనల్గా మేము ఆర్డర్ చేసుకున్న ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ స్వీట్ కార్న్ సూప్, ప్రాన్స్ డీప్ ఫ్రై టైప్ అనమాట, అండ్ అలాగే కమ్లీ కబాబ్. అవి 2 పీసెస్ వచ్చాయి. మేము రెగ్యులర్గా కూడా ఎక్కువ ప్రాన్స్, ఫిష్, చికెన్ వీటి సైడ్కే వెళ్తాము. ఇంకా అంతకు మించి చికెన్ కూడా తక్కువ, ఎక్కువ ప్రాన్స్ అండ్ ఫిష్ అట్లానే ఆర్డర్ చేసుకుంటాం అనమాట. ఫుడ్ అయితే ఓకే బాగానే ఉంది. మీరు కంపల్సరీ వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు. ఫుడ్ నచ్చింది, యమ్మీగా ఉంది. బట్ ఇటు వచ్చి ఐటమ్స్ అయితే తక్కువ ఉన్నాయి. మేబీ ఇప్పుడు చెఫ్స్ వచ్చేసి ఎక్కువ పెట్టచ్చు. అండ్ అలాగే ఫైనల్గా నా బిల్ కూడా చూపిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.